దేవుని బిడ్డలారా, మరి నాకు నేను సేవ చేసినప్పుడు నాకిచ్చిన దర్శనము ఒకటి దర్శనం చూపెట్టిండు. మరి దేవుడు ఆ దర్శనం ఏందో వివరించాలని ఆశపడుతున్నాను. అయితే ఒకరోజు బుధవారం రోజున ఆలుగొండల మరి ఏసేపు అనే కుటుంబం ఇంటికాడ, వాళ్ళ ఇంటికాడ ఏసేపు ఇంటికాడ మరి అక్కడ ప్రార్థన పెట్టి పండుకున్నాను. ఆరాధన జరిపించిన సాయంత్రము అక్కడనే అన్నం తిని మరి పండుకున్నాను. పండుకున్న తర్వాత నేను అప్పుడు పిచ్చి పిచ్చిగా దేవుని లోపల మరి సేవ చేస్తున్నా. రాత్రి అనక పగలనక మరి సేవ చేస్తున్నా. ఆ టైంలో ఆ రాత్రి ఒక కళ చూపెట్టిండు దేవుడు. అయితే ఒక కింది భాగం నుంచి పైకి ఎక్కేస్తున్నా. ఒక ఆడకట్టు నుంచి ఒక తవ్వు ఉన్నది. అదే ఆలుగొండ లెక్కనే ఉన్నది అది. అయితే వచ్చినప్పుడు రాంగ ఒక కుక్క బోబో బోబో అని మీదికి వస్తుంది. కుక్క అంటే నాకు భయము. అయితే భయపడుకుంటే ఆడి 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 అనుకుంటా వస్తున్నా. అయితే ఒక బర్రెకు గడ్డెత్తుండు ఒక ఆయన యజమానుడు. తెల్లటి బట్టలు ఉన్నాయి, గడ్డేస్తుండు. ఆయన ఏమంటుండంటే, నువ్వు భయపడకు, ఏం కాదు, అది అట్టనే మరుగుతాయి, నువ్వు భయపడకు, వెళ్ళిపో, నువ్వు ఏం కాదు, దానికి భయపడక అని అంటున్నాడు. అయితే అన్నప్పుడు అట్లనే ఆయన అన్నమాట మీదకి వెళ్ళి నేను చక్కగా వెళ్ళిపోతున్నా. ఇక కుక్క అటే ఆగిపోయింది. ఇట్లా మెట్లలాగున్నాయి, సెడాగున్నాయి, ఎత్తు ఆయనతో నేను ఎక్కిపోతూ ఉంటే కొంచెము మా భయం ఉన్నది కదా, కుక్క భయము. ఎక్కిపోతూ ఉంటే నాతోని దాదాపు ఒక 4-5 ఏళ్ళ పిల్లగాడంతా నా పక్క పన్న నడుస్తున్నాడు. అదివరదాకా ఎవరు లేకుండే. నడిచినప్పుడు నేను సంతోషించిన, అరే ఇవరిదాకా లేడు, ఇప్పుడే తయారైండే అంటే ఈయన దేవుడే, నిజంగా ఈయన దేవుడే అని అనుకొని ఆయనతో అనుకుంటున్నా. అయితే ఆయన ఏమంటుండంటే, ఇవరిదాకా నీకు కొంచెము దూరంగా ఉన్నా కానీ ఇప్పటి నుండి నిన్ను విడువను, ఎడబాయను, నీతోనే ఉంటా అని అంటున్నాడు. ఆ పిల్లగాడు ఎర్రగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. ఆయనతో అంటే నేను సంతోషపడ్డా. ఈయనగా నిజంగా ఈయన దేవుడే అని అప్పుడు ఆయనను ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నా. ఈశంప ముద్దు పెట్టుకొని ఆయన పెదవుని మెల్లగా కొరికినప్పుడు అది ఉత్తగానే పచ్చి కొబ్బరి కొడుక లెక్క ఆ పెదవు కట్ అయిపోయి రక్తం అంతా కారుతుంది. రక్తం అంతా కారితే నేను బాగా ఏడుతున్నా. అయ్యో నేను ఇట్లా కొరుకుతీ, అయ్యో పిల్లవాడిని నేను కొరుకుతీ అని రక్తం అంతా ఆయన మీద నా మీద ఇట్లా కారుతూ ఉంటే ఆయన ఏమంటుండంటే, ఇక బాగా ఏడుతున్నా, అయ్యో నేను ఇట్లా చేస్తే అని బాగా ఏడుతున్నా. ఏడుతూ ఉంటే ఆ పిల్లగాడు ఏమంటుండంటే, నువ్వు ఏడకు, ఎందుకు ఏడుతున్నావు, బాధపడకు, నాకేం కాదు, నువ్వు ఏడకు, నా కోసము నువ్వెంతో కష్టపడుతున్నావు, నువ్వు ఏడకు, అదేం కాదు, నాకేం కాదు అని మాట్లాడినప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఆయన అట్లనే ఏడుస్తున్నా, ఆయన అన్నగానే అట్లనే ఏడుస్తున్నా. నాకు తెలియబడ్డది. దేవుని బిడ్డలారా, అది మరి నిజంగా దేవుని దర్శనం కాదా, దేవుడిచ్చిన కళ కాదా? మరి దేవుడు అలాంటిగా నన్ను దర్శించిండు. అలాంటిగా 3 సంఘాలు కట్టి మరి కొంతమంది సేవకులు లాక్కున్నారు, గుంజుకున్నారు, నన్ను బాధ పెట్టిండ్రు. ఎంతో ఏడ్చుకుంటా, కన్నీళ్ళు గార్చిన. ఒక రాత్రి బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ఎక్కి పడి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే రాత్రి దాదాపు 2 కొట్టే రాత్రి దేవుడు నాతో మాట్లాడిండు. ఏడవకు, నువ్వు బాధపడకు, నువ్వు సంఘాలు కట్టి ఒకరికి అప్పగించుడే నీ బాధ్యత, ఎందుకు ఏడుతున్నావు, నువ్వు బాధపడకు, ఏడకు అని నాతో మాట్లాడిండు. ఒక స్వరం వినబడ్డది. అలాంటిగా మాట్లాడినప్పుడు నేను సంతోషించాను. ఇప్పుడు దర్శనం ఇచ్చితివయ్యా అన్న పాట, దాన్ని బట్టి నేను రాశాను. ఆ పాటలో కూడా కొన్ని మాటలు వివరించాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. మీరు అందరూ చూడండి, పాటను వినండి, షేర్ చేయండి.